హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇప్పుడు ఈ వీడియోలో అతి ముఖ్యంగా డిఎస్సి 2024 సర్టిఫైడ్ వెరిఫికేషన్ సంబంధించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే సర్టిఫైడ్ వెరిఫికేషన్ కొరకు వెళ్తున్నారో డిఎస్సి అభ్యర్థులు వారు ఖచ్చితంగా ఒక చెక్ లిస్ట్ని తీసుకెళ్ళాలి. అయితే డిఎస్సి 2024 సర్టిఫైడ్ వెరిఫికేషన్ అనేది రేపు ఫస్ట్ నుంచి అంటే ఈరోజు ఫస్ట్ నుంచి 5th వరకు ఆయా జిల్లాలలో ఉంటుంది. ఆ తర్వాత మనము ఈ ప్రాసెస్లో చెక్ లిస్ట్లో మొత్తం 60 కాలమ్స్ ఫిలప్ చేయాలి. మనం చూసుకుంటే ఇక్కడ 1 to స్టార్ట్ అయితే మొత్తం 60 వరకు అయితే కాలమ్స్ ఉన్నాయి. ఈ అన్ని కాలమ్స్లో మన డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 65 కాలమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనం ప్రిఫరెన్స్ గవర్నమెంట్ స్కూలా, లోకల్ బాడీ స్కూలా, తర్వాత అడ్రస్, ఇక తర్వాత ఇది వచ్చేసి మనకు ఆఫీస్కి సంబంధించి వారు డిఏఓ సైన్ చేస్తారు. సో ఇది అయితే దీనికి తీసుకెళ్ళే మనం జనరల్గా ఈ చెక్ లిస్ట్ ఫిలప్ చేసేటప్పుడు ఏ విధంగా ఫిలప్ చేయాలి, దాంట్లో మనం సాధారణంగా ఎక్కడ తప్పులు చేసే అవకాశం ఉంటుంది అనేది అన్నీ ఐడెంటిఫై చేసి మీకైతే క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను ఈ వీడియోలో చెక్ లిస్ట్ గురించి మొత్తం వివరిస్తున్నాను, ప్రతిదీ విత్ ఎగ్జాంపుల్. కాబట్టి దీన్ని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి, ఎందుకంటే ఈ రోజు నుంచే మనకు ఈ వెరిఫికేషన్ ఉంది కాబట్టి. సో ఫస్ట్ మనము ఈ చెక్ లిస్ట్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఏందనేది చూస్తే మనకు డిఏఓ వెబ్సైట్ నుంచి, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల DEO.com నుంచి ఇది మనము డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఆర్డర్లో ఒకదాని తర్వాత ఒకటి ఎలా పెట్టాలి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి చెక్ లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ తర్వాత ఇన్స్ట్రక్షన్స్. సో అభ్యర్థులకు ఇన్స్ట్రక్షన్స్ కూడా మొత్తం ఆ జిఓస్ రూల్స్ ఏమేమి ఉన్నాయనేది మొత్తం ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము లేట్ చేయకుండా అసలు మన చెక్ లిస్ట్లో ఏముంది అనే అంశాన్ని అయితే మనం చూద్దాం. ఇప్పుడు మొత్తానికి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఇక్కడైతే ఒక ఫోటో ఫిక్స్ చేయాలి. మన డిస్ట్రిక్ట్ సంబంధించిన డిఏఓ తోటి దాని మీద అటెస్టేషన్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ పోస్ట్ నేమ్ అంటే మనది ఎస్జిటి అనుకోండి, సెకండరీ ఎస్జిటి, లేకుంటే స్కూల్ అసిస్టెంట్ అనుకోండి, స్కూల్ అసిస్టెంట్ అనేది రాయాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మొత్తం 60 ఉంటాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్లో మనం ఏం ఫిలప్ చేయాలనేది ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఇది ఎస్ ఆర్ నో అంటే మన ఓన్ హ్యాండ్ రైటింగ్లో రాయాలి. ఇది వాళ్ళు అక్కడ వెరిఫై చేసుకుంటారు, మనం ఇది రాశామా లేదా, ఇది కరెక్ట్ ఉందా లేదా అనేది ఇది వాళ్ళకి సంబంధించింది. సో మన లోకల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ క్యాండిడేట్ మనది ఏ డిస్ట్రిక్ట్, యాక్చువల్గా మనం ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళం అనేది ఇక్కడ రాస్తాము. ఆ తర్వాత ఏ డిస్ట్రిక్ట్ పోస్ట్ అప్లై చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అనుకోండి, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అయినా కానీ నేను నల్లగొండలో అప్లై చేసి ఉండవచ్చు, డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ టీఆర్ నెంబర్, ఇది మన అప్లికేషన్కి పైన ఉంటుంది, అప్లికేషన్ మీద పై భాగంలో ఉంటుంది టీఆర్ నెంబర్. ఈ టీఆర్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఈరోజు మనకి రిజల్ట్ కూడా డిస్ట్రిక్ట్ ర్యాంక్ కూడా చూపించింది. సో ఆ తర్వాత డిఎస్సి హాల్ టికెట్ నెంబర్ రాయాలి. తర్వాత ఏ రోజు ఎగ్జామ్ జరిగింది అనేది ఆ డేట్ రాయాలి, ఏ డేట్లలో జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్, సో ఈ సెంటర్ కూడా రాయాలి, ఎగ్జామినేషన్ కేంద్రం. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఈ 3 అంశాలు కూడా మనకు డిఎస్సి హాల్ టికెట్లోనే ఉంటాయి. కాబట్టి ఇది మొత్తం హాల్ టికెట్ చూసి మనం రాయాలంటే మిస్టేక్ రాయదు, కాబట్టి మనం అన్ని ఖచ్చితంగా పక్కన పెట్టుకొని రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత కేటగిరీ ఆఫ్ పోస్ట్, సార్ ఏ కేటగిరీలో మనం అప్లై చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు అలా. తర్వాత మీడియం తెలుగునా ఇంగ్లీషా, ఏది మనకు మీడియంస్ ఉన్నాయి కదా అట్లా. తర్వాత క్యాండిడేట్ నేమ్ విత్ సర్నేమ్. సో సర్నేమ్ అనేది మనం ఖచ్చితంగా ఇంటి పేరు రాసి ఆ తర్వాత మన పేరు రాయాలి, మన ఫాదర్ నేమ్ రాయాలి, ఆ తర్వాత ఫ్రెండ్స్ మదర్ నేము. సో ఇవన్నీ మనకు ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకొని రాయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, SSCR ఈక్వలెంట్ డేట్ ఆఫ్ బర్త్ దాంట్లో ఏముంది 01/01/1999 ఇలా. సో ఎస్ఎస్సిలో ఉన్నది తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ ఆర్ థర్డ్ జెండర్. కమ్యూనిటీ సర్టిఫికేట్, ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ చూసుకుంటే కమ్యూనిటీ ఏది, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ. సో తర్వాత దాని నెంబర్ ఉంటుంది మనకు జనరల్గా CD, అక్కడ పైన బార్ కోడ్ ఉంటుంది కదా, ఈ బార్ కోడ్ కింద CDN02 ఇలా ఉంటుంది, అది రాయాలి. ఇది ఒకటి, ఇది 2. దాంట్లో అంటే ఈ 14th కాలంలో ఈ 3 డీటెయిల్స్ రాయాలి. తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ అన్నారు కదా 01/06/2022 ఇట్లా డేట్ ఉంటుంది. సో ఆ డేట్ అనేది రాయాలి మనము ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసుకుంటే 15th డూ యూ హ్యావ్ ఎనీ ఫిజికల్ డిసేబిలిటీ. సో హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు 40% అండ్ అబోవ్ అంటే గ్రేటర్ దాన్ 40% హ్యాండిక్యాప్డ్ ఉంటుంది రాయాలి.
ఉంటే ఒకవేళ ఈ కండిషన్ మనం అప్లికబుల్ అయితే అప్పుడు మన సదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ కింద క్లెయిమ్ చేస్తే ఎస్ అంటే ఎస్ అని రాసి ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చిన డేట్ ఉంటుంది. సో ఆ డేట్ రాయాలి ఇక్కడ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని, లేదంటే నో అని ఎంటీ వదిలేయాలి. ఆ తర్వాత డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ ఎంప్లాయీ అంటున్నారు. ఒకవేళ మనం ఆల్రెడీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే మనం ఎస్ అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రొవైడ్ డీటెయిల్స్ అన్నారు. అంటే ఇక్కడ జస్ట్ రాసి వదిలేకుండా ప్రొవైడ్ డీటెయిల్స్, దట్ ఈజ్ డిపార్ట్మెంట్ నేమ్. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఆ తర్వాత ఎన్ఓసి ఇస్తే ఎన్ఓసి ఇష్యూడ్, ఆ విధంగా. సో ఈ విధంగా డీటెయిల్స్ రాయాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనమైతే మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉన్నా వీడియో కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అప్పటికప్పుడు మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. క్రిమినల్ కేసు సంబంధించి ఏమైనా ఉంటే దానికి సంబంధించి డీటెయిల్స్ రాయాలి, ఫుల్ డీటెయిల్స్ అన్నారు. సో ఎఫ్ఐఆర్ కావచ్చు. ఆ తర్వాత మనం ఏదైతే కేసు ఉందో దానికి సంబంధించి బ్రీఫ్ డిస్క్రిప్షన్ రాయాలి బ్రీఫ్గా. సో ఒక లైన్ 2 లైన్లలో. తర్వాత స్పోర్ట్స్ రిజర్వేషన్ ఏమైనా ఉంటే మీరు క్లెయిమ్ చేస్తూ ఉంటే దాని గురించి డీటెయిల్స్ రాయాలి, ఏ స్పోర్ట్స్లో ఏంటి అనేది. ఆ తర్వాత స్టడీ సర్టిఫికేట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. స్టడీ పర్టికులర్ ఫీల్డ్ బై ద క్యాండిడేట్. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే 7th వరకు ఉంది. సో ఇక్కడ మనము డిస్టిక్ రాయాలి. సో మనం తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, ఏ విధంగా రాయొచ్చు ఫ్రెండ్స్. సో నేను నాగర్ కర్నూలు అని రాస్తున్నా. సో ఆ తర్వాత మనకు వచ్చేసి ఎక్కడ నేమ్ ఆఫ్ ద స్కూల్, తెలంగాణ స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ మన్ననూర్. సో తర్వాత అడ్రస్ కూడా రాయాలి, ఎక్కడ ఉంది ఏంది, డిస్టిక్ వరకు రాయాలి. తర్వాత ఇయర్, మన బోనాఫైడ్లో ఉంటుంది కదా, ఇయర్ ఏముందనేది అది రాయాలి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం ఫిలప్ చేయాలి. జనరల్గా మనం అన్ని క్లాసెస్ ఒకే దగ్గర ఉంటాము, మధ్యలో ఏదైనా ఇప్పుడు 6th 7th నల్గొండ చదివినాం అనుకో, సో నల్గొండ రాయాలి, అక్కడ స్కూల్ నేమ్ రాయాలి, ఇయర్ రాయాలి. అయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే ఇక్కడ ఒకటి చూద్దాము, మనకు ఏ విధంగా అంటే ఇప్పుడు 3rd ఉంది కదా, 3rd 5th చదివి ఉంటారు. అయితే ఇప్పుడు 2000 నుంచి 2001, ఇక్కడ 2001 నుంచి 2002కి వెళ్ళిపోతారు, మధ్యలో 4th క్లాస్ చదివి ఉండరు. చదివి లేనప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఎంటీ వదిలేయాలి, ఇట్లా డాష్ పెట్టేయాలి. కానీ మనం మిస్టేక్ అనేది రాయకూడదు. అదేవిధంగా మనకు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము ఒకే క్లాస్ని 3rd క్లాస్ ఉంది 2 సార్లు చదివి ఉంటాం. 2 సార్లు చదివి ఉన్నప్పుడు ఫస్ట్ టైం సెకండ్ టైం ఉంటుంది కదా, సెకండ్ టైం చదివినామంటే అర్థమైంది ఫస్ట్ టైం చదివినప్పుడు ఫెయిల్ అయినామని అర్థం. కాబట్టి ఈ డీటెయిల్ రాయకుండా సెకండ్ టైం ఎప్పుడైతే చదివినామో ఆ ఇయర్ ఆ డీటెయిల్స్ అనేవి మనం రాయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆ తర్వాత చూసుకుంటే 10th క్లాస్ స్టాండర్డ్ డీటెయిల్స్ అని ఉంది. సో 10th క్లాస్ సంబంధించి మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ బోర్డ్, ఇది మనకు ఎస్ఎస్సి మెమో మీద ఉంటుంది. సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది సర్టిఫికేట్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత హాల్ టికెట్ నెంబర్ సంథింగ్ ఏదైతే ఉంటుందో అది క్లియర్గా రాయాలి. సో ఎప్పుడు మనం 2002 అనుకోండి, మార్చ్, ఇది కూడా సర్టిఫికేట్ మీద ఉంటుంది. మార్క్స్ మనకు 7.9 అయితే జీపీఏ, లేకుంటే జనరల్గా 600కి అవుట్ ఆఫ్ నీకు 530 వచ్చినాయి అనుకో, జనరల్ జీపీఏ లేనప్పుడు మార్క్స్ ఉండే ఆ మార్క్స్ రాయాలి. సో ఇక్కడ మనం ఇవి సబ్మిట్ చేసినా కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది వాళ్ళు ఫిలప్ చేసుకుంటారు, ఇది మనం చేసే అవసరం లేదు, మనకు సంబంధం లేనిది. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత 10+2 డీటెయిల్స్, 10+2 అంటే ఇంటర్మీడియట్. సో ఇక్కడ గ్రూప్ ఎంపీసీఆ, బైపీసీఆ, హెచ్ఈసీ అనేది రాయాలి. సో నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆర్ యూనివర్సిటీ, మనకి ఇంటర్మీడియట్కి బోర్డు ఉంటుంది, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. సో హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ పాస్ ఎప్పుడు. అయితే ఇక్కడ మనకు కొంచెం డిఫరెంట్గా 10th డైరెక్ట్ జీపీఆర్ మార్క్స్ అయితే ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అయినాయి, మనకి ఇంటర్లో 1000 మార్క్స్ ఉంటాయి, 1000. తర్వాత ఎన్ని వచ్చినాయి 792 అయితే 792 ఎన్ని వస్తుంది, ఇది ఎంత, ఈ పర్సంటేజ్ ఎంత 79.2. సో ఆ విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ నింపాలి. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్. సో ఈ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఏంటంటే ఇక్కడ గ్రూప్ మనం గ్రాడ్యుయేషన్లో ఏం తీసుకొని ఉంటాము,
సో గ్రాడ్యుయేషన్లో ఫ్రెండ్స్ మనము బీఎస్సీ, బీకామ్, బీజెడ్సీ ఇట్లా తీసుకొని ఉంటాం. దీనికి సంబంధించి ఏ యూనివర్సిటీలో చదివామో ఆ బోర్డు ఏంటంటే మనకు బోర్డు కాకుండా యూనివర్సిటీ ఉంటుంది. ఓయూ, అదేవిధంగా కేయూ, శాతవాహన యూనివర్సిటీ, ఈ విధంగా యూనివర్సిటీస్ ఉంటాయి. డీటెయిల్స్ రాయాలి. తర్వాత హాల్ టికెట్ నెంబరు, ఇది ఖచ్చితంగా అన్నీ మనకు మెమోల మీద ఉండేవి. తర్వాత ఎప్పుడు పాస్ అయినాము, డేట్ ఆఫ్ పాస్, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మనకి ఎంత వచ్చింది, ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఈ విధంగా ఈ డీటెయిల్స్ అయితే అన్నీ రాయాలి. ఫ్రెండ్స్ నేను ప్రతిదీ ఎందుకైతే క్లియర్గా చెప్తున్నా అంటే మనము 1:3లో ఉన్నాము. అయితే మనకు జనరల్గా మెరిట్లు అది 1:3 కాకుండా జీఆర్ఆర్లో వచ్చింది కాబట్టి మనము 1:1లో ఎవరు ఉన్నారు, 1:2లో ఎవరు ఉన్నారు అనేది మనం ఆల్రెడీ సార్ట్అవుట్ చేసుకొని ఉంటాం కాబట్టి మిస్టేక్ చేయొద్దు అన్నట్టు. మనం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా రాయాలి, అన్ని సర్టిఫికేట్లు ముందలు పెట్టుకుని రాయాలి. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే మనము పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సేమ్ ఫ్రెండ్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మన గ్రూప్ ఏంది, మన యూనివర్సిటీ ఏంది, హాల్ టికెట్ నెంబరు, పాస్ అయిన డేటు, తర్వాత మొత్తం మార్క్స్ ఎన్ని ఉన్నాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో, సో పర్సంటేజ్ నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, పర్సంటేజ్ ఎంత అది. ఆ తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫిలప్ చేసే దాంట్లో వెదర్ యువర్ కోర్స్ ఈజ్ కంప్లీటెడ్. జనరల్గా అయితే కంప్లీట్ లాస్ట్ ఇయర్లో ఆ కోర్సు లాస్ట్ ఇయర్ చదువుతున్న వారికి కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి కంప్లీట్ అయితే కంప్లీట్ అయినట్టు, కాకుంటే నాట్ ఎట్ కంప్లీటెడ్ అని రాయాలి. సో కోర్స్ నేము, సో యూనివర్సిటీ ఏది, కాలేజ్ నేము, ఏ కాలేజీలో చదువుతున్నాం అనేది. ఆ తర్వాత దీంట్లో మనకు మెథడాలజీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ మెథడాలజీస్ అనేవి రాయాలి. మనము మెథడాలజీ ఈ డీటెయిల్స్ రాయాలి. హాల్ టికెట్ నెంబరు, ప్లేస్ ఆఫ్ స్టడీ ఎక్కడ చదువుతున్నాము, తర్వాత మనం ఎప్పుడు పాస్ అయినాము, మన మార్క్స్ ఎన్ని వచ్చినాయి, అదేవిధంగా పర్సంటేజ్ ఎంత, ఎన్ని మార్క్స్ వచ్చినాయి. సో ఇది కొంచెం కిందికి మీద కానీ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లోనే రాయాలి. సో ఆ తర్వాత టీఎస్ టెట్, ఏపీ టెట్, సీటెట్కి సంబంధించిన మన డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారు. సో ఈ టెట్కి సంబంధించి ఫ్రెండ్స్ మనము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చాలా చాలా అవసరమైన మంచి సమాచారం ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి, కాబట్టి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనకు 59th కాలంలో ఇక్కడ టెట్ సంబంధించి కదా. సో మనకు జనరల్గా ఏంటంటే మన టీఎస్ టెట్ ఉంటుంది, ఏపీ టెట్, సీటెట్తో ప్రాబ్లం లేదు, కానీ టీఎస్ టెట్తో కూడా ప్రాబ్లం లేదు. కానీ ఏపీ టెట్లో ఏ విధంగా ఉంటుందంటే మనకు ఇక్కడ ఇచ్చారు చూడు. ఇప్పుడు మనది టీఎస్ టెట్ అంటే డైరెక్ట్ టీఎస్ టెట్ అని రాసేస్తాం. అయితే కానీ ఇక్కడ ఏపీ టెట్ అనేది ఎప్పుడు అప్లికబుల్, 2014 జూన్ 2 అంటే రాష్ట్ర అవతరణ, మన రాష్ట్రం ఏర్పడిన కంటే ముందు ఉంటే అప్పుడు ఏపీతో కలిసి ఉన్నాం కాబట్టి ఆ ఏపీ టెట్ అయితే మనకి ఎలిజిబుల్. కానీ 2014 జూన్ 2 తర్వాత ఏపీ టెట్ అనేది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాబట్టి అది మనకు వర్తించదు. సో కాబట్టి మనది పాత వాళ్ళు అయితే ఇప్పుడు జనరల్గా 2012-13 వాళ్ళు అయితే ఏపీ టెట్ ఉంటుంది. సో 14-15 ఇట్లా తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత టెట్ రాసిన వాళ్ళకు టీఎస్ టెట్ ఉంటుంది. సో దాని హాల్ టికెట్ నెంబరు, తర్వాత క్వాలిఫైడ్ సబ్జెక్ట్ ఇన్ పేపర్ 2R1, డేట్ ఆఫ్ పాసింగ్, సో మీడియం దానికి టెట్కి సంబంధించి మీడియం ఏంది, ఎన్ని మార్క్స్ వచ్చినాయి పేపర్ 1లో, సో తర్వాత టోటల్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని వచ్చినాయి, ఇది ప్రతి చోట ఇది అడిగారు ఒక 10th క్లాస్ తప్ప ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకి ఇప్పుడు 65 కాలమ్స్ మొత్తం అయిపోయినాయి. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రిఫరెన్స్ ఫర్ ద సెలక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీ స్కూల్స్ ఇన్ డిస్ట్రిక్ట్. సో మనకు ఫ్రెండ్స్ ఇది చాలామందికి తెలియదు, ఏంటంటే మనకు 2 రకాల స్కూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్, లోకల్ బాడీ. సో గవర్నమెంట్ స్కూల్లో చాలా తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. అయితే ఈ రెండిట్లో మనం ప్రయారిటీ ఇవ్వాలి, 1, 2, లేకుంటే దీనికి 2, దీనికి 1. బట్ నా ఉద్దేశంలో ఏంటంటే మీరు ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్కి ప్రయారిటీ 1 ఇవ్వండి, లోకల్ బాడీకి ప్రయారిటీ 2 ఇవ్వండి. ఇది బెస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్. ఆ తర్వాత అడ్రస్ ఆఫ్ కరస్పాండెన్స్. సో మనది హౌస్ నెంబర్, కాలనీ, విలేజ్, మండలు, డిస్టిక్ వరకు ఇలా మొత్తం అడ్రస్ రాయాలి. ఆ తర్వాత ఇక్కడ మొబైల్ నెంబరు, సో మనది కరెక్ట్గా మనం యూజ్ చేస్తున్న మొబైల్ నెంబర్ రాయాలి.
మెయిల్ ఐడి కూడా ప్రాపర్గా అయితే ఇవ్వాలి, ప్రాపర్ మెయిల్ ఐడి ఇవ్వాలి. ఎందుకంటే మెయిల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మొబైల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఫస్ట్ 4 డిజిట్ కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ 4 డిజిట్ ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 4 డిజిట్లో కొంచెం క్లియర్గా రాయాలి. తర్వాత ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ మనకు ఎస్ఎస్సి మెమోలో ఉంటుంది. సో కొందరికి అయితే ఒకటే ఉంటుంది, కొందరికి 2 ఉంటాయి, కొందరికేమో ఈ 2 కూడా ఉండవు. ఉండనప్పుడు ఏంటంటే ఎంటీ వదిలేయచ్చు, బట్ మనకు ఇప్పుడు ఏమైనా మార్క్స్ ఉంటే అవి కూడా రాయొచ్చు. ఇదంతా ఇంపార్టెంట్ కాదు, బట్ ఎస్ఎస్సిలో ఉన్నది ఏది ఉందో అది రాస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ తర్వాత డేటు, ఏ రోజు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. ఇప్పుడు ఈ రోజు ఉన్న వాళ్ళకు 01/10/2024, ప్లేస్ వచ్చేసి నేను అచ్చంపేటలో ఉన్నా. సో అచ్చంపేట నుంచి తర్వాత ఇట్లా మనం ఇక్కడ సంతకం అయితే చేస్తాం ఫ్రెండ్స్. మనము ఇక్కడ మనం సంతకం క్లియర్గా చేయాలి, ఎందుకంటే మనము హాల్ టికెట్ ఉంది కదా, మన హాల్ టికెట్లో ఏదైతే సిగ్నేచర్ ఉందో చూసుకొని చేయాలి. అందుకే ప్రతి సర్టిఫికేట్ ముందల పెట్టుకొని చేయాలని చెప్పేది. సో దీనికి ఏం చేయాలంటే ఇవన్నీ మనం ఎన్క్లోజ్ చేయాలి. ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే బోనాఫైడ్స్, మెమోలు, ఆ విధంగా తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధారు, హాల్ టికెట్, తర్వాత ర్యాంక్ కార్డు, స్టడీ సర్టిఫికేట్, పిహెచ్ ఉంటే పిహెచ్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్. సో ర్యాంక్ కార్డ్ అంటే ఇప్పుడు మనం రిజల్ట్ చూసుకున్నప్పుడు మనకు ఒకటి వచ్చింది కదా ఫ్రెండ్స్, అది మనం సాక్షి వెబ్సైట్లో చూసినప్పుడు ఆ ర్యాంక్ కార్డు. ఆ తర్వాత డేట్ ఆఫ్ వెరిఫికేషన్, ఇదంతా ఏం చేస్తారంటే ఇది ఆఫీస్, అది మనకు అక్కడ వెరిఫికేషన్ చేసి ఆఫీసర్లు అయితే రాస్తారు, వాళ్ళు డిఓ గారు సైన్ చేసి స్టాంప్ వేసి ఇది తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా మనకు చెక్ లిస్ట్ ఏ విధంగా ఫిలప్ చేయాలి అనే అంశం మీద ఇది చాలా క్లియర్గా అయితే మీకు వివరించినాను. సో దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి, నేను దానికైతే మీకు స్పాంటేనియస్గా మీకైతే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.